గ్రంథం 2:17 చదవండి. ప్రకటన గ్రంథం 2:17 చదవండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుల గలవాడు వినుడుగాక. ఎవరు సంగములతో చెప్పుచున్న మాట? పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘానికి చెబుతున్న మాట చెవులున్న వాళ్ళు మాత్రమే వినండి, అందరూ కాదు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుల గలవాడు వినుడుగాక. ఏమిటది? జయించిన వాణిని మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. ఏంటి మరుగై ఉన్న మన్నా? ఆయన శరీరం మరుగై ఉన్న మన్నా, ఆయన ఉపదేశం మరుగై ఉన్న మన్నా. అది భుజించాలి అంటే, ఈ వాక్యాన్ని స్వీకరించాలి అంటే నువ్వు జయించిన వ్యక్తి అయి ఉండాలి. లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, కోరికలను జయించాలి, సమస్తమును కూడా జయించిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే రెక్కలో చేయి వేయాలి. అంతే తప్ప తొందరపడి రాంగ్ స్టెప్ వేయకూడదు. రెక్కలో చేయి వేయకూడదు. సమయం సరిపోయట్లేదు. 2 మాటలు చెప్పి చేస్తాను. చదువుకుందాం.